అనేది ప్రోగ్రాము మనకి ఇంకా కేవలం 24 గంటల సమయమే ఉంది. 24 గంటల సమయంలో ఏర్పాట్లు చేసుకునే దానికి ఎలాంటి పరిస్థితుల్లో వీలయ్యే పరిస్థితి లేదని టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు చెప్పడం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రోగ్రాం జరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే ఎల్లుండి నెల్లూరుకి విచ్చేస్తా ఉన్నారన్న పాయింట్ని అధికారుల దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ 10 రోజుల క్రితమే వైఎస్ఆర్సీపీ తరఫున చెప్పడం కూడా జరిగింది, అందరి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిగా హెలిప్యాడ్ ఏర్పాటు కోసం హైవే మీద జైన్ టెంపుల్కి పక్కన ఉన్నటువంటి ఒక మంచి స్థలంలో దాంట్లో హెలిప్యాడ్ నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వమని కలెక్టర్ గారికి పర్మిషన్ కూడా పెట్టుకోవడం జరిగినప్పుడు ఈ హైవే మీద ఇబ్బందిగా ఉంటుంది, ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది, కాబట్టి హైవే కాకుండా ఎక్కడన్నా కొంచెం కార్నర్ ప్లేసెస్లో మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అధికారులందరూ కూడా తెలియజేశారు. అయితే అందులో భాగంగా సరే మేము కూడా సహకరించాలా, ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ ఇబ్బందులు లేకుండా ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలన్న ఆలోచనతో తప్పకుండా వారి మాటను గౌరవించి జైలుకి వెనకాల ఉన్నటువంటి కొత్తూరు, అంటే అక్కడైతే హైవే కానీ ఎక్కడ కూడా కనెక్ట్ కాదు, మరి కొత్తూరులో మనం ఒక మంచి ప్లేస్ని ఒక మంచి ఏరియాని హెలిప్యాడ్ నిర్మాణం కోసం పర్మిషన్ కోసం 27వ తారీఖున అంటే ఒక్క వారం రోజుల క్రితమే అధికారులకు లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున. అక్కడి నుంచి కనుకైతే జైలుకి రావాలన్నా 3 కిలోమీటర్ల లోపే మనకి దూరం ఉంది. ఒకవేళ జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని ఏ కారణం మీదనైనా కూడా పీటీ వారెంట్ మీద కానీ లేదనుకుంటే పోలీస్ కస్టడీ మీద బయటకు కనుక తీసుకెళ్లిన పరిస్థితి కనుక ఆ రోజు ఉండుంటే ఆ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి వీలు కానప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి ఇంటికి రావడానికి కూడా ఆ ప్లేస్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది, ఏదైనా కూడా 3 కిలోమీటర్ల లోపే ఉంటుందన్న ఆలోచనతో కొత్తూరులో ఒక మంచి సూటబుల్ ప్లేస్ని పర్మిషన్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారికి కానీ అధికారులందరికీ కూడా లెటర్ పెట్టడం కూడా జరిగింది. ఆ గోడకు ఆనుకొని ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో మీరు హెలిప్యాడ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి డిఎస్పీ గారు కానీ వారందరూ కూడా అక్కడికి తీసుకెళ్లి చూపించడం కూడా జరిగింది. అయితే అది ఎట్లా జైలు గోడ ఉంది, సో ఇవన్నీ కూడా పాసిబుల్ కాదని చెప్పి తెలియచేయడం కూడా జరిగింది. అయితే మరలా మేము అప్పుడు కూడా రిక్వెస్ట్ చేసినాం, మేము 2 ఇచ్చున్నాం కదా, పర్మిషన్ కోసం 2 పెట్టున్నాం, ఆ రెండింటిని ఎందుకు నిరాకరిస్తా ఉన్నారు, ఎందుకు వద్దంటా ఉన్నారో చెప్పమంటే కూడా కేవలం 2 రోజుల సమయమే ఉందని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మీరు అది కాకుండా మేము చెప్పిన ప్లేస్లోనే తీసుకోవాలన్న పరిస్థితిలో వాళ్ళు కొంచెం మాట్లాడడం కూడా జరిగింది. అయితే అట్లాంటి గ్రావెల్ రోడ్డు కూడా లేదు, అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణం కానీ ఆ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా 1 డే లోపల సాధ్యం కాదని ఈరోజు టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా చెప్పడం జరిగింది. సో అప్పటికి కూడా డే అండ్ నైట్ పని చేయించాలన్నా కూడా ఇది సాధ్యం కాదు. ఒక విఐపి వస్తున్నప్పుడు భద్రత దృష్ట్యా కానీ అప్రోచ్ రోడ్డు లేకుండా ఉండడం కానీ ఇవన్నీ కూడా సేఫ్ కాదు. అలానే ప్రజలు రావడానికి కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి ఒకే ఒక్క రోడ్డు ఉంది, హైవే నుంచి ఒక 18 ఫీట్ రోడ్డు ఉంది. ఆ ఒక్క రోడ్డు కనుక బ్లాక్ అయితే ఏ ఒక్కరు కూడా లోపలికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. సో ఇట్లాంటి కారణాలన్నీ మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం సాధ్యం కాదని ఈరోజు టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే ఆల్టర్నేటివ్గా రేణిగుంటకు వచ్చి స్పెషల్ ఫ్లైట్లోనైనా అక్కడి నుంచి వద్దామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం కూడా తీసుకోవాలనే ఆలోచన కూడా ఉండింది. అయితే ఈ వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ వీళ్ళు పోలీసులు ఎలాంటి పరిస్థితులు కూడా కోఆపరేషన్ కల్పించే పరిస్థితి కనిపించట్లేదు. అంటే ప్రజలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ ఏ విధమైనటువంటి కోఆపరేషన్ కూడా మాకు కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. ఇస్తున్నాం ఎక్కడ కూడా ఏవియేషన్ డిపార్ట్మెంట్ కానీ అలాగనే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు కూడా వాటన్నిటిని యాక్సెప్ట్ చేయనటువంటి ప్లేసెస్లో ఈరోజు మీరు చూపిస్తూ ఉంటే అది సాధ్యం కాకపోతా ఉంది. కాబట్టి మేము కోర్టుని అప్రోచ్ అయినాం, తప్పకుండా కూడా ఒక మంచి ప్లేస్ లో మాకు హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి హెలిప్యాడ్ కోసం మంచి ప్లేస్ని అలాట్ చేయగలగాల. ఇప్పుడు మేము అడిగినట్టువే ఏదైతే ఇంకా కావాలంటే ఆప్షన్స్ కూడా ఇంకా రాబోయే 2-3 రోజుల్లో చూసేనే ఇస్తాం. మంచి ప్లేస్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్లేస్ని హెలిప్యాడ్ నిర్మాణాని కోసం అనుమతి తీసుకోవడం కోర్టు ద్వారానైనా కూడా తీసుకునే దానికి ప్రయత్నించి రాబోయే రోజుల్లో తొందరలోనే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి రావడానికి తప్పకుండా ఆయన ప్రయత్నిస్తారు. సో ఇది ఒక్కసారి మనం ఆలోచించాలా. మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికే నెల్లూరుకు రావడానికి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని పరామర్శించడానికి కూడా అనుమతులు ఇవ్వడం కానీ హెలిప్యాడ్ నిర్మాణానికి కానీ ఇన్ని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.